హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి రోడ్ని చూపిస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, హైదరాబాద్ వెళ్తున్నాను మా అన్న వాళ్ళ ఇంటికి. అండ్ వర్షం పడుతుంది బాగా, రోజు క్లైమేట్ కూడా బాగుంది. అండ్ వెళ్ళేటప్పుడు డిన్నర్కి ఒక దగ్గర ఆగామన్నమాట. అది అయితే ఆ రెస్టారెంట్ అయితే చూడటానికి అయితే బాగుంది, అంతా ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ యావరేజ్గా ఉంది ఫుడ్. దోశ ఆర్డర్ చేశాను అండ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు మా బాబు. దోశ అయితే అస్సలు బాగాలేదు. అండ్ బిర్యానీ వచ్చేసి ప్రాన్ బిర్యానీ ఒకటి ఉందంట, అన్ని బిర్యానీస్ అవైలబుల్గా లేదు. సో అది ఓకేగా ఉంది. ఫుడ్ అయితే అంత సూపర్గా లేదు. నేనైతే చాలా బాగుంటుందేమో అని అనుకున్నాను, ఎన్విరాన్మెంట్ అట్లా చూసేసేసి. ఓకే. అండ్ ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసేసి విలేజ్ కిచెన్. ఇంకా మా పాప అయితే ఒక హాఫ్ దోశ తినింది, దానికి అసలు బిర్యానీస్ అవన్నీ తిన్నది. ఇంకా బయటకు వస్తే అది ఎక్కువ హోమ్ కుక్డ్ ఫుడ్డే ఇష్టపడుతుంది. సో ఇంకా దాన్ని నేను బలవంతం చేయలేదు. ఇంకా అక్కడ జ్యూస్ కార్నర్ ఏదో ఉంది, ఇది అక్కడ క్లోజ్డ్ అంట. ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేశాను, పాప ఫుడ్ కూడా ఏం తినలేదు, కొంచెం చేసివరా అని చెప్పేసి. ఓకే అని చెప్పి చేసిచ్చాడు. చుట్టూ సరౌండింగ్స్ అయితే చాలా బాగా అనిపించింది, ప్లెజెంట్గా. బట్ ఫుడ్ మాత్రం అంటే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు, యావరేజ్. ఇది వచ్చేసేసి బయట అనమాట. ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 12:31 అయింది. ఇది వచ్చేసేసి అన్న వాళ్ళ ఇల్లు. అన్న అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అన్న వాళ్ళ హౌస్. అండ్ వీళ్ళిద్దరు మా బాబు అండ్ అన్న వాళ్ళ పాప మాన్వి అనమాట, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. ఏజ్ కూడా సేమ్ ఏజే అనమాట. వాళ్ళు ఇంకెప్పుడు కలిసినా కానీ ఇంకా ఆడుకుంటానే ఉంటారు, కబుర్లు చెప్పుకుంటానే ఉంటారు. వాళ్ళకి ప్లేస్తో సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఆడుతూనే ఉంటారు చక్కగా. ఇంకా తన బర్త్డే గిఫ్ట్స్ అంట అవన్నీ చూపిస్తుంది. ఇవి నా బర్త్డే గిఫ్ట్స్, ఆడుకుందామని చెప్పేసి. ఇంకా వాళ్ళిద్దరు దాంతో ఆడుకుంటున్నారు. దీని పాటికి ఇది ఆడుకుంటుంది చక్కగా. ఇంకా 1 డే అక్కడ స్టే చేసాము. తర్వాత ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ 1 డే అయితే వాళ్ళు ఇంకా రోజంతా ఆడుతూనే ఉన్నారు, ఆఫ్టర్నూన్ పడుకోకుండా కూడా మంచిగా. కలిసినప్పుడు మాత్రం చాలా చక్కగా ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకేంటి, మీరు ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారు? ఎండలు అయితే బాగా దంచి కొడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎండ అయితే కామన్గా ఉంటుంది. ఇంకా అది స్పెట్స్ పెట్టుకొని చూపిస్తుంది ఎట్లా ఉన్నాయి అని చెప్పి అడుగుతుంది నన్ను. అవి డాల్స్ పెట్స్ అంట, నాకు బాగున్నాయా లేదా అని చెప్పి చూపిస్తుంది. ఇంకా ఆ డాల్కి సంబంధించినవన్నీ చూపిస్తుంది. ఇది చూడు మమ్మీ, ఇది చూడు లిప్స్టిక్, నాకు కూడా ఇది ఇలాంటివి కొనిచ్చు. దానికి ఇవన్నీ కొనిపెట్టాను, కానీ ఒక్కటి ఉండదు. కొనిపించిన కొన్ని డేస్ ఉంచిద్ది, తర్వాత అన్నీ వాటిని సొగం పార్ట్స్ ఉంటాయి. నేను ఇంకా అవి ఇంకా చూడటానికి బాగుండవు కదా, పడేసేస్తాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఏదో ఒక టాయ్ కొనుక్కోకుండా అయితే రాదు. ఇది ఇంకా పక్క నెక్స్ట్ డే అనమాట. నేను ఇంకా మేము 10 days అలా స్టే చేసాము, కానీ నేను కుదిరినప్పుడు కొంచెం వ్లాగ్ తీసాను అనమాట, ఎక్కువ ఏం తీయలేదు. అవన్నీ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే ఒక్కడే షూట్ చేసినవి అయితే కాదు. ఎప్పుడైనా మేము ఉన్న 10 daysలో బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొంచెం ఏమంటారు, కొంచెం నాకు గుర్తొచ్చినప్పుడు షూట్ చేశాను అనమాట వ్లాగ్ అనేది. అన్నీ కలిపి పెట్టేసేసాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మేము స్నో వరల్డ్కి వెళ్ళామన్నమాట, అది పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫామ్ హౌస్కి వెళ్ళామన్నమాట. అది కూడా ఫ్రెండ్ అన్న వాళ్ళదనమాట, వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాము. వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో. మామూలుగా అయితే అక్కడ వింటర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ అయినా కానీ మార్నింగ్ అంతా ఎండ ఉంది, ఈవినింగ్ కొంచెం చల్లగానే ఉంది అక్కడ. బాగుంటుంది చాలా. మీకు ఈసారి ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వింటర్లో అట్లా మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే లాస్ట్ వరకు చూడండి, అది చూపిస్తాను ఫామ్ హౌస్ అనేది మీకు.
అండ్ ఇక్కడ వీడియో తీస్తున్నానని వీళ్ళందరూ వచ్చేసి డ్యాన్స్ వేయడము అవన్నీ చేస్తున్నారు. చెప్తుంది మా పాప ఏదో చెప్తుంది, హాయ్ చెప్తుంది, హాయ్ గైస్ అని చెప్తుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే ఇంక మేము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఈలోపు వీళ్ళు కొంచెం సేపు ఆడుతూ ఉన్నారు. బయట ఎండలేదా బయట? ఇవన్నీ ఎవరు సర్దుతారో వాళ్ళు గుడ్. ఇప్పుడు ఛాలెంజ్ అన్నమాట మీకు, మీ ముగ్గురులో ఎవరు సర్దేస్తారు? ఇదేందుకు తీసారు? ఈ ఛాలెంజ్ లో మామీ లేవా? ఎందుకు? రిత్విక్ రిషినేనా? ఎవరు విన్ అవుతారు? అంటే రిత్విక్ ఒక్కడే గుడ్ బాయా? మీరందరూ బ్యాడ్ గర్ల్సా మీ ఇద్దరు? నువ్వు మీ మ్యామ్కి పంపిస్తాలే, పంపించేస్తా. రిత్విక్ గుడ్ బాయ్ కదా, వెరీ గుడ్ బాయ్ అసలు రిత్విక్. మామీ కూడా కొంచెం గుడ్ గర్ల్ అయిపోయింది. రిషిక ఒక్కటే బ్యాడ్ గర్ల్ ఇప్పుడు. అట్లా విసిరేస్తే బొమ్మలన్నీ విరిగిపోతాయి, అప్పుడు తర్వాత ఆడుకోవడానికి ఏముండవు. వెరీ గుడ్. ఇంకా కొంచెం ఉన్నాయి. అది వద్దు, అది అక్కడ బ్రెడ్ మీద దగ్గర. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. ఓకే, ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి రిత్విక్, సెకండ్ వచ్చి మాన్వి, థర్డ్ వచ్చేసి రిషిక. రాలా ఇంకా కదా రిషిక? లాస్ట్ నుంచి ఫస్ట్ కదా నువ్వు? అవును, లాస్ట్ నుంచి ఫస్ట్. మీరు ఫస్ట్ నుంచి ఫస్ట్. మాన్వి ఏంటంటే ఎప్పుడు సెకండ్లోనే ఉంటుంది కదా మాన్వి? నువ్వేమో ఫస్ట్ నుంచి ఫస్ట్, రిషిక ఏమో లాస్ట్ నుంచి ఫస్ట్. అతనికి తెలుసా మా స్కూల్లో స్పోర్ట్స్ డేలో నేను టార్గెట్ షూటింగ్ లో నేను విన్ అయితే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఓ, మరి కంగ్రాట్స్ చెప్పావా మాన్వికి? ఇప్పుడు చెప్పిందిగా, మరి చెప్పు. ఇంకా మీ స్కూల్లో ఇంకా ఏమేమి స్కూల్లో బార్కోల్ గోల్డ్ మెడల్ వచ్చింది స్టార్ది. ఇంకా ఏమేమి స్పోర్ట్స్ ఉంటాయి మీ స్కూల్లో? నేను కొత్త స్కూల్ జాయిన్ అవుతాను. ఇంకా తర్వాత కార్ వచ్చేసింది. ఇంకా కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళు ఏంటంటే గాజుల రామారంలో ఉంటారు. ఇక్కడ నిజాంపేట నుంచి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయిపోతున్నారనమాట మాదాపూర్కి. అక్కడ కొత్త ఫ్లాట్ తీసుకున్నారు. ఇంక ఈ ఫ్లాట్ నుంచి ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇంక నేను వెళ్తున్నాను అనమాట. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారనుకుంటున్నారా? మా అన్న వాళ్ళ బాబు వచ్చాడు. అంటే వాడు డ్రైవింగ్ చేయట్లేదులేండి, డ్రైవర్తో పాటు అంకుల్తో పాటు వచ్చాడు. నేను తీస్తాలే, ఆగు. ఒక నిమిషం తీస్తా.
అవి చూపా చూపుగా జెల్లీస్. అవి పెద్ద పెద్ద సైజ్ చూపా చూప్స్ లో. సో ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి నిజాంపేట నుంచి 1/2 అవర్ పట్టింది అక్కడికి వెళ్ళడానికి. అండ్ వెళ్ళి ఇంకా ఆ రోజంతా కుకింగ్ మేము వెళ్ళేసరికి మా వదిన చేసేసింది. బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ మటన్ కీమా ఫ్రై. ఇంకా కొద్దిసేపు అలా అది తినేసేసేసేసి కొంచెం అలా కబుర్లు చెప్పుకొని పిల్లలు చక్కగా ఆడుకున్నారు. ఇంకా పక్క రోజు మార్నింగ్ అక్కడికి షిఫ్ట్ అయిపోవాలన్నమాట. సో మార్నింగే నైట్ చాలా లేట్ అయింది పడుకోవడానికి కూడా. పిల్లలు అందరు కలిసి అందరూ ఉంటే పడుకోరు కదా. ఇంకా అట్లా ఆ రోజు మార్నింగ్ 8:30 కల్లా ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అదే ఇంకా అక్కడ ఉండడం లాస్ట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ ఏంటంటే ఇది మా అన్న వాళ్ళు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్. సో అందులోనే వీళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారనమాట. కొనుక్కొని దీంట్లో ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఏంటంటే అక్కడికి వాదాపూర్లో తీసుకున్నారు అనమాట. ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో అందుకని షిఫ్ట్ అయిపోయారనమాట. ముందే మార్చ్లో అట్లా గృహప్రవేశం చేశారు. ఇంకా వర్క్స్ అవ్వక ఇంక ఇన్ని డేస్ ఆగి ఇంకా ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు. ఇంకా నేను పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పేసి వచ్చాను. ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉందామని చెప్పేసి. వాళ్ళు మొన్నటిదాకా ఒంగోలులోనే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు సమ్మర్కి అక్కడికి. సో ఇప్పుడు మేము వచ్చామన్నమాట సమ్మర్కి ఇక్కడికి. అండ్ ఇక్కడ ఏంటంటే అక్వేరియంలో ఫిషెస్ చూస్తుంది మా అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా ఘనకార్యం చేసిద్ది అనమాట. ఫిషెస్కి వేయాల్సిన కంటే ఎక్కువ ఫుడ్ వేసిద్ది. అట్లా వేసి ఒక ఫిష్ చచ్చిపోయింది అనమాట, ఫుడ్ ఎక్కువ తినేసేసేసి. సో ఇంకొక ఫిష్ కూడా 2 ఫిషెస్ అవి ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ అది చనిపోయిన త్వరగా చాలా తొందరలో స్పాన్ ఆఫ్ టైంలోనే అది కూడా చచ్చిపోయింది అనమాట. ఆ ఫిషెస్ ఏదని చెప్పని అడుగుతుంది. సో మేము వస్తున్నామని చెప్పి పాపం కష్టపడిపోయి వంటలు చేస్తూ ఉందన్నమాట. అదే చూపించాను మీకు. అండ్ మేము వచ్చిన ఆ రోజు అయితే ఎంత పెద్ద వర్షం పడిందో, తర్వాత రోజు నుంచి ఇంకా ఎండలే అనుకోండి. ఇంకా పిల్లలు ఇల్లంతా తిరిగి గొడవ చేస్తూ ఉన్నారు ఆ రోజంతా. పిల్లలందరికీ అయితే ప్రస్తుతానికి ఇక్కడే బాగుందన్నమాట. వాళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక కొత్తగా వాళ్ళ ఫ్రెండ్స్ని వెతుక్కోవాలి. అదే వర్షం పడిందని చెప్పాను కదా, వర్షం పడి ఆగిపోయింది, బాగా పడింది. అండ్ ఇది వచ్చేసి అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అనమాట. ఇంక నేను మధ్యలో బ్లాగ్ తీయలేదు. షిఫ్ట్ అయిపోయాక ఒక 1 or 2 డేస్కి అనుకుంటా పైన ఇట్లా మంచిగా ఆడుతూ ఉన్నారు వాళ్ళు. అవి యాడ్ చేశాను కొన్ని క్లిప్స్ చూసేయండి. కొంచెం వాయిస్ కూడా రాదే పెట్టేస్తున్నాను. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నేను మీ కెమెరామ్యాన్ రోహిత్. హాయ్ గైస్, నేను రిత్విక్.
హాయ్ గైస్, నేను 3 balls 6 కొట్టా. అరే నువ్వు వేయరా. లిఖిత్ బ్యాట్స్మెన్. ఓ 1-4 చక్కటి డ్రైవ్. ఆన్ డ్రైవ్ తో 4 కొట్టాడు లిఖిత్. balls 10 runs. అరే నువ్వు వేయరా. అరే నువ్వు bowling ఇవ్వు. 3 balls 6 runs. ఇప్పుడు నేను బౌలింగ్ స్పిన్ తిప్పేస్తా. వీళ్ళైతే ఎట్లా ఆడతారో చూద్దాం. 3 balls 6 runs కొట్టే guys. వీడైతే అవుట్ అయినా అవుట్ అవ్వలేదు అంటున్నాడు లిక్కి. 4 balls 7 runs కొట్టే guys. కెమెరామెన్ రోహిత్ గారు Voice over guys. Sorry, voice over guys. Voice over guys. ఇంకా ఒక 1 hour అట్లా స్పెండ్ చేసామన్నమాట పైన. చక్కగా ఆడుకున్నారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు కూడా చల్లగానే ఉంది. మేము వెళ్ళాక ఒక 2-3 days బాగానే చల్లగా ఉంది. తర్వాత ఎండలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట బాగా. అసలు విపరీతంగా హైదరాబాద్లోనే అట్లా ఉన్నాయి అనుకుంటే ఒంగోలు వచ్చాక అప్పు అసలు ఎంత ఎండలుగా ఉన్నాయో. మే స్టార్టింగ్లో ఎట్లా అయితే ఎండలు ఉంటాయో ఇప్పుడు కూడా అట్లా అనిపించింది బాగా. ఇది ఆ నెక్స్ట్ డే క్లిప్ అనమాట. ఇంకా ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లా సరదాగా బయటకు వెళ్దామని ఐఎంబి మాల్కి వెళ్ళామన్నమాట. సారీ, శరత్ సిటీ మాల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు ఏంటంటే ఎప్పటి నుంచో స్నో వరల్డ్కి తీసుకెళ్ళమంటున్నారు. స్నో వరల్డ్కి కాదులేండి, వాళ్ళు స్నో దగ్గరకు తీసుకెళ్ళమంటున్నారు. కాశ్మీర్ వెళ్దాము, ఆ స్నో చూపించండి అని అట్లా అంటున్నారు. సో ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే పిల్లలు స్నోలో ఉండలేరేమో అనిపించింది. ఏంటంటే మేము మామూలుగా అయితే ప్లాన్ చేసుకుందాం ఇయర్ కానీ అట్లా అనుకున్నాము. మా పాప అయితే ఉండలేకపోయింది ఎక్కువసేపు. ఇక్కడ ఏంటంటే -5 అట్లా ఉంది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ టెంపరేచర్ ఉంటుందని చెప్పి. అక్కడ యాక్చువల్లీ స్నో వరల్డ్ కాన్సెప్ట్తో అయితే ఏం రాలేదు, జస్ట్ మూవీ కానీ అట్లా అనుకున్నాము. అడుగుతున్నారు స్నో వరల్డ్కి ఎప్పటి నుంచో వెళ్దామని. సో ఇంక ఇక్కడికి వచ్చాక ఏంటంటే స్నో వరల్డ్ అని డిసైడ్ అయ్యామన్నమాట. ముందే ఆ ఇంటి దగ్గర డిసైడ్ అవ్వలేదు, ఇంక మధ్యలో కార్లో అట్లా డిసైడ్ అయ్యాంలేండి. ఇంకా ముందే ఇంటి దగ్గర అనుకొని ఉంటే పాపకి ప్యాంట్ వేసేదాన్ని. ఆ పాపకి ఏంటంటే స్కర్ట్ వేసాను, అదొకటి ఇబ్బంది అయింది. దాని కాళ్ళకి చాలా అనిపించింది. సో అదేంటంటే ఒక 5-10 minutesలోనే వచ్చేసింది బయటకి. అయితే ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. బాగుంది. ఇంకా మిగిలిన పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు స్నో వరల్డ్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ వచ్చేసేసి అడల్ట్కి వచ్చేసేసి 750 అనుకుంటా, కిడ్కి వచ్చేసి 650. ఎవరికైనా 2 years కిడ్ నుంచి చార్జ్ చేస్తారంట. అండ్ ఇంకా మేము 7:30కి 7:15కి అట్లా అనమాట. మాకు ఇంకా ఒక 20 minutes అట్లా టైం ఉండింది. ఇంకా పిల్లలు అక్కడ సరదాగా ఫొటోస్ అలా క్యాప్చర్ చేసుకున్నారు. ఇగ్లూకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే ఆ 20 minutes అక్కడ పోలార్ బియర్, ఇగ్లూ, స్నో మ్యాన్ అవన్నీ ఉన్నారు కదా, వాటన్నిటితో ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టాల్స్ పెట్టి ఉన్నారు కదా,
ఆ స్టాల్స్లో అయితే క్యాండీస్ అయితే ఎంత కాస్ట్ ఉన్నాయో స్టాల్స్లో కంటే లోపల షాప్స్లో తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు కాస్ట్ అవి. ఇంకా అది కూడా చేసింది తీసుకోమని. ఇంకా అందుకని మార్కెట్ 99 వెళ్ళేసేసి ఆ పెద్ద లాలీపాప్ ఒకటి తీసుకుంది. మేబీ టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో, నాకైతే తెలియదు. ఎక్కడికి వెళ్ళా నేనైతే స్నోలో మరీ అంత స్నో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్నో కాదులేండి, ఆ ఐస్ని వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తున్నారు స్నో లాగా. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం లైట్గా ఉంటుందేమో అనుకున్నాను. ముందే తెలుసుంటే ఇంకొంచెం ప్రాపర్ డ్రెస్సింగ్లో పాపని తీసుకెళ్ళేదాన్ని, అది కూడా కొంచెం ఎంజాయ్ చేసేది. అండ్ నేను కూడా అంత అనుకోలేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ప్రాపర్గా కొంచెం జీన్స్ కానీ అట్లా వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం ఏమంటారు ఆ చల్లదనానికి మనం ఎక్కువసేపు ఉండలేము. అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి బెంచెస్ లాగా, అక్కడ ఎక్కువ కూర్చోడానికి కూడా వీలవ్వదు మనకి ప్రాపర్ డ్రెస్సింగ్లో వెళ్ళకపోతే. కొంచెం ప్రాపర్ డ్రెస్సింగ్లో అట్లా వెళ్తే మనం చక్కగా ఎక్కువసేపు స్టే చేయొచ్చు. మధ్యలో డీజే కూడా పెట్టారు లాస్ట్లో కొంచెం సేపు, బాగా అనిపించింది అంతా. ఎవరైనా ఇప్పటిదాకా హైదరాబాద్లో వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఒకసారి. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా కొంచెం ఏమంటారు స్లైడ్ ఉంది, స్లైడ్ కూడా బాగా అనిపించింది. నేను ఇంకా పాపతో ఉన్నాను కొంచెం సేపు ఎక్కువ, అందుకని వెళ్ళలేదు స్లైడ్కి. పిల్లలు బాగా వెళ్ళారు, అందరు పిల్లలు ఎంజాయ్ చేశారు. స్లైడ్ బాగుంది అన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది స్లైడ్ అయితే. ఫస్ట్ అంతా ఏంటంటే రావడం అందరు స్లైడ్ దగ్గరికి వెళ్ళడం వల్ల బాగా క్యూ ఉన్నింది. తర్వాత తగ్గిపోయింది. అండ్ హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్నో వరల్డ్కి విజిట్ చేయండి. నాకైతే వర్తే అనిపించింది మనం పెట్టిన మనీకి. అండ్ ఏంటంటే వాళ్ళు మనకి గ్లౌస్, షూ అండ్ నెక్స్ట్ ఇది కోట్, జాకెట్ ఉంది కదా, జాకెట్ అన్నీ ఇస్తారు కాబట్టి నాకు వర్తే అనిపించింది. లోపల ఏంటంటే మనం ఒక 1 hour స్పెండ్ చేయొచ్చు. సో ఎవరైనా ఇట్లా సమ్మర్లో అట్లా వెళ్తే తప్పకుండా వెళ్ళండి విజిట్ చేయడానికి. అండ్ మనకి లోపలికి వెళ్ళంగానే వెయిటింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఆ వెయిటింగ్ హాల్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. కిడ్స్కి ఒక సెక్షన్లో కిడ్స్కి అందరికీ సైజెస్ని బట్టి ఇస్తారు. అండ్ పక్కన షూ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఎంటర్ అయ్యే ముందు టికెట్స్ చూపించాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక మనం ఇంకేం చూపించాలి అవసరం లేదు. మనకి సైజెస్కి తగ్గట్టు అన్నీ తీసేసుకొని వేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసేసి ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో కొంచెం ఒక 10 minutes అట్లా వెయిట్ చేసాము. అందరు ఏంటంటే అక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకుంటా ఉన్నారు. వెనకాల ఏంటంటే స్నో బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కదా, ఫొటోస్ క్లిక్ చేసుకుంటా అట్లా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఓపెన్ చేసేస్తున్నారు అనుకుంటా. నో అతను బయటకు వచ్చాడు. ఓపెన్ చేయాలా, అందరూ వెయిట్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారులేండి. నాకేంటంటే కొంచెం పాప చలి అంటునేసరికి దాన్ని కవర్ చేస్తూ ఉన్నాను చాలాసేపు, చలి పుట్టకుండా. సో నేను ఏంటంటే అంతగా స్పెండ్ చేయలేదు. ఇంకా పాప వెళ్ళాక కొద్దిగా సేపు అట్లా పిల్లలతో ఇంకా స్నోతో ఆడుకుంటా అట్లా ఉన్నాను. ఫస్ట్ అంతా అది పాపం దానికి ప్యాంట్ వేయాల్సింది, వేసుంటే అది కూడా కొంచెం చక్కగా ఆడుకునేదేమో. ఇంకా పాప ఇంకా ఈ స్నో ఎక్స్పీరియన్స్తో అది బాగా చల్లగా ఉండేసరికి అది ఇంకా కాశ్మీర్ వద్దు మమ్మీ, మనం స్నో దగ్గరికి వెళ్ళొద్దు మమ్మీ అని చెప్పనింది. దానికి నచ్చలేదంట. అంత చల్లగా ఉండేసరికి తట్టుకోలేకపోయింది. నచ్చకపోవడం కాదు, ఫస్ట్
అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఆ చల్లదనాన్ని తట్టుకోలేకపోయింది దాని బాడీ. సో అందుకని అది స్నో దగ్గరికి వద్దు మమ్మీ, ఇంకా వెళ్ళొద్దు మమ్మీ అని చెప్పింది. మా బాబు మాత్రం ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత వెళ్దాం మమ్మీ అని అన్నాడు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం పిల్లలు గ్రో అయ్యాక తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అనిపించింది. ఇంత చిన్నగా ఉంది కదా, అది తట్టుకోలేదేమో అనిపించింది. వాళ్ళకి ఒక 10 years అట్లా వచ్చాక తీసుకెళ్ళాము అని డిసైడ్ అయ్యారు. పిల్లలు తట్టుకోలేరు అనిపించింది. ప్రాపర్ డ్రెస్సింగ్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే అనుకోండి. మనం స్నో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రాపర్గా పిల్లల్ని ప్యాక్ చేసుకొని వెళ్తాం కదా, సో వాళ్ళు ఇంత ఇబ్బంది పడరు. నేను కానీ ఇంకొంచెం పెద్ద అయితే బాగుంటుంది అనిపించింది నాకు. మ్యూజిక్ పెట్టారు, ఇంకా అంతా డిస్టర్బింగ్గా ఉంది, అందుకని నేను తీసేసాను ఉంచకుండా. మామూలుగా రాదే ఉంచుదాం అనుకున్నాను. పిల్లల కాన్వర్జేషను అదంతా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో అవన్నీ కూడా వింటారని. కానీ చాలా అంత చుట్టూ డిస్టర్బింగ్గా ఉంది, చాలామంది ఉన్నారు కదా, మనమే కాదు కదా. చూడొచ్చు వాళ్ళైతే ఎంతలా ఆడుతున్నారో అక్కడ. ఇదైతే చాలా వర్త్ విజిట్ చేయొచ్చు ఒకసారి. ఎవరైనా స్నోఫాల్ ఏరియాస్కి వెళ్ళలేని వాళ్ళు కూడా స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే, స్నోఫాల్ కాదు స్నోఫాల్ అంటే లైవ్ స్నోఫాల్ కాదు, మనం అలా ఆ ప్లేసెస్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ చేయగలము. ఇక్కడ జస్ట్ మనం స్నో ఎలా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళైతే ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మంచిగా ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళండి. సో వాళ్ళు ఏంటంటే మనకి కోఆపరేట్ చేసి లాస్ట్ దాకా ఉంటారు. అదొక్కటే నాకు కొంచెం ఇక్కడ మైనస్ అనిపించింది పాప విషయంలో. లేకపోతే ఇంకా మిగిలినదంతా ఓకే. ఇంకా తర్వాత స్నోవాల్ నుంచి బయటకు వచ్చాక లైట్గా ఫుడ్ ఎంజాయ్ చేసాము. గ్రిల్ చికెన్ అట్లా ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయామన్నమాట. ఇది ప్లేటర్ ఆర్డర్ చేసాము, చికెన్ గ్రిల్ ప్లేటర్.
టేస్ట్ అయితే సూపర్ ఉండింది. అండ్ ఇది వచ్చేసేసి దాని పక్క రోజు అనమాట. ఏంటంటే మేము వికారాబాద్ దగ్గర వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి మధ్యలో అనమాట ఈ ఫామ్ హౌస్. దీని లొకేషన్ వచ్చేసి నాకు కరెక్ట్గా నేమ్ తెలియదు ఎక్కడో. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారనమాట. ఒక అన్న వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట ఇది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. బ్యాచ్ అందరితో, ఫ్రెండ్స్ బ్యాచ్ అందరితో వెళ్తే అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మేము అక్కడ ఒక 2 days స్టే చేసాము. పిల్లలు అయితే పెద్దవాళ్ళకంటే పిల్లలు అయితే వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, చక్కగా ఆడుకుంటా అట్లాగా. అందరు కలిసి కుక్ చేసుకొని చక్కగా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా సరదాగా బాగా గడిచిపోయింది. అసలు టైమే తెలియలేదు. అక్కడ నార్మల్గా అయితే వింటర్లో రైనీ సీజన్లో వెనకాల చెరువు ఒకటి ఉంది ఫామ్ హౌస్ వెనకాల. అదైతే చాలా దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలు ఫిషింగ్ కూడా చేశారు అక్కడికి వెళ్ళి. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిస్తాను అది ఎంత దగ్గరకు వస్తుంది అని చెప్పి. వింటర్లో వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఆడుతూనే ఉన్నారు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆడడం. మా అమ్మాయి హాయ్ చెప్తుంది మీకు. అదైతే ఎంత చక్కగా ఎంజాయ్ చేసిందో. కానీ దానికి ఏంటంటే ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ రాకుండా ఉంటే బాగుండేది, ఇంకా యాక్టివ్గా ఉండేది. వెళ్ళిన రోజు బాగానే ఉంది. వెళ్ళిన రోజు పక్క రోజు నైట్కి ఫీవర్ వచ్చేసింది పాపకి. అది ఇంకా మేము ఒంగోలు వచ్చాక కూడా ఆ ఫీవర్ తగ్గలేదు, వైరల్ ఫీవర్. ఇంకా 4 or 5 daysకి అప్పుడు సెట్ అయింది. మేబీ వాటర్ చేంజ్ లేకపోతే డీహైడ్రేషన్ వల్ల అయి ఉంటుంది. మొత్తం మీకు చూపిస్తున్నాను ఒకసారి. ఇది వచ్చేసేసి లోపల ఒక బెడ్రూమ్ అనమాట. అండ్ బయట వచ్చేసి పెద్ద హాల్ అండ్ బెడ్స్ ఉంటాయి. అండ్ పైన కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందుకని నేను ఫుల్గా మీకు చూపించలేదు, కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మీకు మొత్తం ఫుల్ మొత్తం చూపిస్తాను ఒకసారి. సమ్మర్లో కంటే వింటర్లో అండ్ రైనీ సీజన్లో అయితే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసేసి కిచెన్ అండ్ కిచెన్కి మొత్తం హాల్ అనమాట, అటాచ్డ్ మొత్తము కామన్ హాల్ అనమాట. సిటీకి చాలా దూరంగా వీకెండ్స్ చక్కగా మనం టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. ఇది బెడ్రూమ్. అండ్ బయట అయితే అన్నిటికంటే హట్స్ ఉన్నాయి. హట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ హట్స్లో ఇంత వేడిలో కూడా హట్స్లో బాగా చల్లగా ఉంది. అండ్ ఈసారి ఏంటంటే ఎప్పుడు ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకటి ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. మీకు చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది అదేంటి అని చెప్పేసేసి. పిల్లలందరూ ఆడుతున్నారు చక్కగా. ఎవరు గేమ్లో విన్ అయితే వాళ్ళకు ఒక సిప్ డ్రింక్ అన్నమాట. అండ్ ఇంకా ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేసారనమాట. నేనేమి అంత ఏం కుక్ చేయలేదులేండి, ఊరికే వెజిటేబుల్స్ కట్ చేసి అట్లా ఇవ్వడం చేశాను. వాళ్ళందరూ కుక్ చేశారనమాట. అంత సీరియస్గా ఏం కుక్ చేస్తున్నాం అనుకుంటున్నారా? కుక్ చేశాక మీరు కూడా ఒక లుక్ వేసేద్దరు లాస్ట్లో ఏమేం కుక్ చేసామని చెప్పేసేసి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. సో మీకు అందుకని నీకేం అర్థం అవ్వట్లేదు. అంత లెంత్ పెడదామంటే బోర్ కొట్టేసిద్ది కదా అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి
ఉంచాను. చక్కగా అందరు ఇలా కలిసినప్పుడు సరదాగా కబుర్లు చేసుకుంటా అట్లా కుకింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. కుకింగ్ చేసినట్టు కూడా అనిపించదు, త్వరగా అయిపోతుంది. అండ్ వచ్చేసేసి ఈరోజు ఏమేమి రెసిపీస్ చేశారని అనుకుంటున్నారా? వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ, రైతా. ఇదే సింపుల్ మెనూ. బట్ ఈ సింపుల్ మెనూ చేయడానికి కూడా 1 hour పైనే పట్టింది చాలామందికి కదా. అయితే అక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్లో నుంచి ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఎండగా ఉండేసరికి అంత వీడియో రాలేదు, తీసినా కానీ క్లారిటీగా. అక్కడ ఏంటంటే పొలంలో దున్నుతున్నారనమాట. ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దులతో దున్నుతున్నారు. అట్లా దున్నేటప్పుడు అట్లా లైవ్లో చూడటం నేను అదే ఫస్ట్ టైం అనమాట. నాకు కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నారా ఎద్దులతో అనిపించింది. నేను మామూలుగా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ డే ఏంటంటే ఇవి వెహికల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటితోనే దున్నుతారేమో అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఎద్దులను పెట్టి దున్నుతున్నారు అక్కడ. అదిగోండి ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను మీకు. అండ్ వీళ్ళు చూడండి గేమ్స్ ఆడి ఎంచక్కా ఫ్రూట్స్ తింటున్నారనమాట. అండ్ మేము చేసిన రెసిపీస్ ఒక లుక్ వేసేసేయండి. ఇది ఎగ్ కర్రీ అండ్ ఎట్ లాస్ట్ రైతా. ఎలా ఉన్నాయి మీకు చూస్తుంటే టేస్ట్ చేయాలనిపిస్తుందా మీకు కూడా? అండ్ తర్వాత ఫుడ్ తినేసేసేసి మంచి స్లీప్ వేసేసాను అనమాట. స్లీప్ వేసి లేచినాక బయట కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా? 5:30, 6 అవుతుంది. అయినా ఎండ తగ్గలేదు. ఎంత ఎండగా ఉందో. 7 అయినా కానీ ఆ రోజు అసలు ఎంత వెలుతురుగా అనిపించిందో సమ్మర్ అయ్యేసరికి. అండ్ మేము తర్వాత అలా నడుచుకుంటూ కొద్దిసేపు వాక్ చేద్దామని వాకింగ్కి వెళ్ళామన్నమాట. అండ్ వాక్ చేసుకుంటా వెళ్తే ఎదురుగా అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే అది కూడా చెరువు అని చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ ఇక్కడ కంకర రాళ్ళు ఉన్నాయి కదా, వాటి వెనకాల దాకా వస్తుంది అనమాట. అండ్ ఇందాక హట్ ఒకటి అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది అని చెప్పి ఈ హట్ నాకు ఇక్కడ ఈ హట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. బాగా విలేజ్ అట్మాస్ఫియర్లా అనిపిస్తుంది. అండ్ వాక్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఏంటంటే చెట్లు అదే పొలంలో నాటారు కదా, అవన్నీ బాగా హైట్గా అట్లా ఉన్నాయి. వాక్ చేసుకుంటా అక్కడికి వెళ్దాం పొలాల్లో కంటే పాములు ఉంటాయేమో అని భయం వేసేసి వెళ్ళలేదు. ఇప్పుడు ఖాళీగా చదును చేసి ఉన్నారనమాట. వాకింగ్ చేసుకుంటా అక్కడికి వెళ్తే అక్కడ ఏమంటారు కర్రలతో కడతారు కదా, ఏమంటారు వాటిని, నాకు దాని నేమ్ చెప్పడం రాలేదు, మీకు చూపిస్తాను అదేంటన్నది. అది మనం విలేజెస్లో ఇంతకుముందు పాత మూవీస్లో అట్లా ఉన్నాయి, కర్రలతో కట్టి ఏమంటారు తడిక ఏమో, నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని ఏమంటారని. అండ్ ఇదే అది, దాన్ని ఏమంటారో అయితే నాకు కరెక్ట్గా తెలియలేదు. ఫస్ట్ భయం వేసింది అది ఎక్కితే ఎక్కడ పడిపోతామా అని చెప్పేసేసి, కానీ చివరికి అట్ లాస్ట్ ఎక్కాము. ఎక్కి కొన్ని పిక్స్ తీసుకున్నాము, అందరం కూర్చొని కూడా పిక్స్ తీసుకున్నాము. అట్లా ఒక 20 minutes అక్కడ స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసి ఇంక తర్వాత అయితే అక్కడి నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది చూడండి. సన్సెట్ అవుతుందన్నమాట. అక్కడ హట్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది, అదే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చిందా? మీకు కనుక నా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.